ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. దేవా, ఈ రోజంతటిలో కూడా నీవు తోడయుండి నీ కృపచేత భద్రపరిచావు. అయా, మాకు ఏది అవసరమో అది మాకు అందించి తండ్రి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు. దేవా, ఇదిగో మా స్తుతులను అంగీకరించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. తండ్రి, మేము చేసిన ప్రతి పాపమును, మేము చేసిన ప్రతి దోషమును మా మాటల ద్వారా, అయా మేము చూసిన చూపుల ద్వారా, మేము వినిన మాటలను బట్టి, మేము వినిన దానిని బట్టి, అయా మేము ఆలోచించిన చెడు తలంపులను బట్టి ఎంతగానో నీ మనస్సును బాధపెట్టి ఉంటాం. దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి. నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడుగుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. నీ రక్షణ ఆనందమును మాకు అందించమని అడుగుతూ ఉన్నాము దేవా. రక్షణ ఆనందము లేక ఈ సాతాను శోధనలో, ఈ యొక్క సాతాను ఆకర్షణలో పడిపోయి ప్రభువా, రక్షణ ఆనందాన్ని కోల్పోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. నీ రక్షణ ఆనందముతో మా జీవితాలను తృప్తిపరచుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించమని అడుగుతూ ఉన్నాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. అయ్యా, ఎంతోమంది బిడ్డలు ఎక్కువగా నాయన నీ సన్నిధిలో నాయన అలాగే ప్రార్థన అవసరతలు కోరుతున్నారు, గర్భఫలము కావాలని. ఎంతోమంది బిడ్డలు గర్భఫలము లేక అయ్యా నీ బహుమానమును పొందుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నారు. ఈరోజే యేసు నామములో గర్భము తెరువమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఆశగలవాని ప్రాణమును తృప్తిపరుస్తానన్నావు. ఈరోజు ఎవరైతే గర్భఫలము కోసం ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారిని గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకోమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాము తండ్రి. అయ్యా, ఉద్యోగములు చేయవారు, వ్యాపారములు చేయవారు, పరీక్షలు రాయవారు, పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నవారు, అయ్యా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నవారు, ఇలానగా అనేక మంది ఉన్నారు. ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఉన్నారు. వారందరినీ దర్శించి నీ యొక్క కృపతో, నీ దక్షిణ హస్తముతో వారిని ఆదుకోమని అడుగుతున్నాం ప్రభువా. అలాగే ప్రభువా నాయన అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే శీఘ్రముగా స్వస్థత వారికి లభించునుగా. ప్రభువా, నీవే స్వస్థపరచమని అడుగుతున్నాం. స్వస్థపరచు యెహోవావు నీవే ప్రభు. అలాగే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఉన్నారు, వారిని దర్శించమని అడుగుతున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ కృప చేత, నీ బలముతో, నీ శక్తితో, నీ శాంతితో, నీ సమాధానముతో నింపుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.